హలో ఫ్రెండ్స్, హైస్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మగవాడు అన్నవాడు ఎవడైనా సరే ఆడు ఊహించిన లైఫ్ ఒకటే, ఆడి బ్రతికే లైఫ్ ఒకటే, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఒక టార్గెట్లో మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచించుకుంటాం. కానీ ఆ టైం వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి వల్ల, లేకపోతే వాడిని నమ్ముకున్న కుటుంబం గురించో, తప్పని పరిస్థితుల్లో ఏదో కంపెనీలోనో లేకపోతే ఏదో విధంగా డబ్బులు సంపాదించే విధంగా మారిపోవాల్సి వస్తుంది. అది తల్లిదండ్రులు అవని, లేదంటే వాళ్ళు ఎవరవని, ఏదైనా అవని, వాడు పడుకునేటప్పుడు ఆలోచించే ఇమేజన్ ఒక లైఫ్ అయితే వీడు చేసే లైఫ్ ఒకటి. అది మాత్రం కన్ఫర్మ్గా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఒకసారి. వాడు చెయ్యాలనుకున్నది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి. ప్రతి ఒక్కరి లైఫ్ అలాగే. ఎవరైనా సరే నేను ఆలోచించిన లైఫ్ ఒకటి, ఇప్పుడు జరుగుతున్న లైఫ్ ఒకటి. ఇది మానేసి మనకు కావాల్సిన విధంగా మనం చెయ్యాలనుకుంటే వెనకాల కుటుంబమో, మనం నమ్ముకున్న వారి గురించో, తప్పని పరిస్థితుల్లో మనకి ఇష్టం లేని పని, మనం మనం కావాలనుకున్న పని కూడా మనం చేయవలసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి మనం మనకు కావాల్సిన పని, మనం అనుకున్న పని, అది టార్గెట్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు తప్పని పరిస్థితిలో చేస్తున్న పనిని చేసుకుంటూ మనం ఎలా ఉండాలనుకున్నామో, నా కుటుంబం గురించి, నన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి ఇది చెయ్యక తప్పట్లేదు. అలాగని మనం ఇమేజిన్ చేసుకున్న లైఫ్ని వదిలేస్తామంటే వదిలేయకూడదు. ఇది చేసుకుంటూ దాన్ని కూడా మనము కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళాలనుకుంటే వాడేదంటున్నాడో వీడేదంటున్నాడో అది ఏది పట్టించుకోకూడదు. నన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలేయకుండా దీన్ని చేస్తున్నాను, ప్లస్ నేను అనుకుని ఇమేజ్ని రీచ్ అవ్వడం గురించి దానికి కావలసిన సహకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అదే కాస్త తాతలు సంపాదించిన ఆస్తులు అదే వాళ్ళ నాన్నలు కాపాడుకుంటూ వచ్చి మనకి ఇచ్చిలా ఉన్నారనుకో, వాళ్ళకి డైరెక్ట్గా మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నానంటే వాళ్ళు సహకరిస్తారు. కానీ మధ్య తరగతిలో ఉన్న చూడు, మనం మాత్రం అలా చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఇలా ఆగిపోయింది వాళ్ళకే. ఎందుకంటే మనం కాస్త ఒక రూపాయి సంపాదించి ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నువ్వు ఏదో వర్క్లో జాయిన్ అవ్వు, ఎంతో కొంత సంపాదించి అన్నారు, అలాగే జాయిన్ అయ్యాను. తర్వాత మ్యారేజ్ అయితే వాళ్ళ గురించి ఇదే వర్క్ కంటిన్యూ చేయవలసి వచ్చింది. అలా చేసుకుంటూ కానీ నేను ఏదైతే ఇమేజిన్ చేసుకుంటున్నానో దాన్ని మాత్రం టార్గెట్ మిస్ అవ్వకుండా అక్కడ చేరుతాను. కాకపోతే కాస్త లేట్ అవుతుంది, లేట్ అయిందే పర్వాలేదు, దాన్ని అయితే మాత్రం వదలదు. ఎందుకంటే నేను పడుకునేటప్పుడు నిద్రలో కంపల్సరీగా అది ఇమేజిన్ చేసుకుంటూనే ఉంటాను. అది రీచ్ అయ్యి మనం వెళ్ళే దారిలోనే వెళుతూ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఏదైతే మనం ఇమేజిన్ చేసుకున్నామో ఆ లైఫ్కి రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగే ప్రతి ఒక్కరు కృషి చేయండి. ఆ టయానికి మనకి లేనప్పుడు ఇలాగా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ మన ఇమేజ్లో ఉన్న లైఫ్కి మనం రీచ్ అవ్వడానికి మన సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉండాలి. వెనకలాగే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనే తీసుకొచ్చి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మన గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్న మనుషులు ఉన్న రోజులకి. అది వాళ్ళు తప్పలేదు, ఆ మైండ్ సెట్ అంతే. అలాగని మనం వాళ్ళ గురించి తప్పుగా ప్రచారం చేసామనుకో, మనం కూడా అదే ఇమేజ్లో ఉండిపోతాము. నెగిటివ్లోకి వెళ్ళి మనం నెగిటివ్ అయిపోతాం. అలా వద్దు. చెప్పేవాడు చెప్పని, ఎందుకంటే వాడు వెనకాల ఉన్నాడు కాబట్టి వెనకాల మాటలు చెప్తూ ఉంటాడు. మన ముందుకు అయితే చెప్పలేడు కదా, మనం ముందున్నాం కాబట్టి వెనకాల ఏదేదో చెప్తాడు. అవన్నీ మనం ఆలోచించిన అవసరం లేదు. మనం టార్గెట్ చేసిన లైఫ్కి మాత్రం మనం రీచ్ అవ్వాలి. ఓకే, బాయ్.